guys, welcome back to my YouTube channel Chandana. So let's see, sunny day అని బయటకు వచ్చాము, కానీ we'll see how it's gonna be. సో అదనమాట, మేమైతే ఈరోజు ట్యూలిప్స్ పికింగ్ ఫామ్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఏప్రిల్లో చిన్న మస్ట్ వీకెండ్ ట్రిప్ అనమాట. ఇది చాలామంది వెళ్తారు ట్యూలిప్స్ ఫామ్కి. సో దట్ దే క్యాన్ పిక్ సమ్ ట్యూలిప్స్ అండ్ అక్కడ ఫొటోస్కి కానీ లైక్ జస్ట్ ఒక వాక్ కానీ చాలా బాగుంటుంది. సో ఎవరైనా యూకేలో ఉన్నారు అంటే సో మస్ట్ విజిట్ ప్లేస్ ఏప్రిల్లో ఏదైనా ఉందంటే అది ట్యూలిప్స్. అంటే ప్రతి ఏరియాలో కాదు, ఇప్పుడు షెఫిల్డ్లో అయితే షెఫిల్డ్ నుంచి ఒక 40 minutes డ్రైవ్ చేస్తే అక్కడ ఒక ట్యూలిప్స్ యాషోవర్ ఫ్యామిలీ ఫామ్ అని ఉంది. సో అక్కడ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూసారా రైన్బో, ఒక్కటి కాదు 2 rainbows వచ్చాయన్నమాట ఆ రోజు. ఎంత బాగుంటుందో వ్యూ. నాకైతే షెఫిల్డ్లో బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ డ్రైవ్సే చాలా ఇష్టం అనమాట. ఆ నేచర్నే మనం ఈ డ్రైవ్ చూసారా ఎంత పీస్ఫుల్గా ఉంది. లైక్ అంటే ఇక్కడ ఫుల్ కార్ చుట్టూరు అంటే గ్రీనరీనే కనిపిస్తుంది అనమాట. అంతా పీస్ఫుల్గా ఉండే డ్రైవ్. అదే చెప్తున్నా కదా, మీకైతే ఎవరైతే కిడ్స్ ఉన్నారో ప్లీజ్ టేక్ దెమ్ అవుట్ సైడ్. ఇలా మనం కిడ్స్ని బయటికి పిలుచుకెళ్తుంటేనే లైక్ వాళ్ళకి నేచర్ కానీ సో ఎలా వేరే వాళ్ళతో మింగిల్ అవ్వాలి, లైక్ ఇంట్లోనే కూర్చుంటే ఐ డోంట్ థింక్ సో వాళ్ళంతా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి ఇలా బయటికి పిలుచుకెళ్తే ఐఎమ్ షూర్ దే విల్ ఎంజాయ్. నాని అయితే ఈ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మేము వీకెండ్ ప్రతిసారి అంతే ఏదో ఒక ప్లేస్కి నానిని పిలుచుకెళ్తూనే ఉంటాము సో దట్ హీ విల్ ఎంజాయ్. అంటే వాడికి ఇంట్లోనే కాకుండా ఇక్కడైతే మేము ట్యూలిప్స్ ఫామ్కి వచ్చేసామన్నమాట. సో వచ్చిన వెంటనే ఇంకా కార్ పార్క్ చేసి ఇప్పుడు ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో అక్కడ వైట్ కలర్ టెంట్ కనిపిస్తుంది కదా, అక్కడ మనము టికెట్స్ తీసుకోవాలి. సో ఇలా ఎంట్రీది కూడా నేను మెమొరీగా ఉండాలి అని క్యాప్చర్ చేశానమాట. సో ఇంకా ఫైనల్లీ ఇలా కిడ్స్కి సైడ్కి ఒక సెటప్ చేశారనమాట. సో దట్ అలా ఎనిమల్స్ పెట్టి దాని మీద జంప్ చేసి ఆడుకునేలాగా. సో నాని చూసిన వెంటనే ఇంకా జంప్ దాని మీద వెళ్ళాలి అని చెప్పి, కానీ మేమైతే ఫస్ట్ వెళ్ళి లోపలికి వెళ్ళి విల్ పిక్ సమ్ ఫ్లవర్స్ అండ్ దెన్ యూ కెన్ ప్లే అని చెప్పి పిలుచుకెళ్ళామన్నమాట లోపలికి. ఫస్ట్ కొంచెం క్రాంకీ అయ్యారు, బట్ స్టిల్ హీఈస్ ఓకే టు సీ, హీ సో ఎక్సైటెడ్ టు సీ ద ఫ్లవర్స్. సో ఎలా ఎంట్రన్స్ అవ్వగానే మనం టికెట్ తీసుకోవాలి. ఒక్కరికి టికెట్ వచ్చేసి £5 అనమాట. సో అలా కిడ్స్కి అయితే ఫ్రీ ఎంట్రీ. అండ్ అక్కడ ఇలా మనకి బాస్కెట్స్ ఇస్తారు. యాక్చువల్లీ అక్కడ బిగ్ అయితే పెద్దవాళ్ళకి అడల్ట్స్కి కూడా బాస్కెట్స్ ఉన్నాయి. నేను నానికి ఫోటోషూట్ చేయాలి అని చెప్పి నీట్గా ఇలా క్యూట్గా బాస్కెట్ తీసుకున్నాను అనమాట. సో మేము వెళ్ళింది ఏప్రిల్ ఆల్మోస్ట్ ఎండ్ 20కి. ఇది యాక్చువల్లీ ట్యూలిప్ స్టార్ట్ అయ్యేది మార్చ్ ఎండ్ వరకు, మార్చ్ ఎండ్ నుంచి ఏప్రిల్ ఎండ్ వరకు ఉంటుంది. సో మనము ట్యూలిప్స్ పికింగ్కి వెళ్తే మీరు స్టార్టింగ్లోనే వెళ్తే సో దట్ మీకు ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయి. యూ క్యాన్ అంటే ఆ వ్యూ ఆ ప్లేస్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా మేమేంటంటే ఏప్రిల్ 20 మేము యాక్చువల్లీ వేరే ప్లేస్కి ప్రాపర్ ట్యూలిప్స్ పికింగ్ కాకుండా ట్యూలిప్స్ గార్డెన్కే వెళ్దాము అని అనుకున్నాము. కానీ అది మాకు చాలా దూరం, ఆల్మోస్ట్ 2.5 hours డ్రైవ్ ఉంది అని చెప్పి, సో మాకు ఇక్కడ నియర్ బై పికింగ్ ఉంటే సో ఏదైతే ఏమి మాకు నన్ను ట్యూలిప్స్ చూడాలి, ఆ ఫామ్ ఎలా ఉంటుంది చూడాలి అని చెప్పి, సో సరే అని చెప్పి ఇది నియర్ ఉందని చెప్పి వెళ్ళాము. సో మీరు ట్యూలిప్స్ పికింగ్కి వెళ్తే కొంచెం ముందు మార్చ్ ఎండ్ ఎప్పుడైతే ఆ ఫామ్ స్టార్ట్ చేస్తారో అప్పుడు వెళ్తేనే విల్ గెట్ దట్ బ్యూటిఫుల్ వ్యూ అనమాట. ఇప్పుడు కూడా బాగానే ఉంది, బాగాలేదు అని కాదు, కానీ ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ ఉంటుండే అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకొక 2 weeks అయితే ఇది తీసేస్తారు. ఆ టైంలో కాకుండా మనం స్టార్టింగ్లోనే వెళ్ళింటే మనకి ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ చూసే అవకాశం ఉండేది అనమాట. సో ఇంకా ఇప్పుడు ఇక్కడైతే నానికి ఫోటోషూట్ చేయడమే మాకు ఒక పెద్ద టాస్క్.
ಅವಾಗೆ ಅದಿಷ್ಟೇ ಜಾಸ್ತಿ ಇರೋದು. ಅಯ್ಯೋಕೆ ಬಂಗಾರಿ. How to use the scissor? Correct. Alna nani crane ah? Baby John, look here. ನಾವು ಇದೀವಲ್ಲ ಅಲ್ಲೇ ಜಾಸ್ತಿ. Did you cut it, Bangari? Yeah, we'll do it together here. Hold this out. Sit here. Oh, Nani, show me. Show me. Show it, Amma. Show. Wow, wait, I'll take a photo, Nani. No, put. Carefully put it like this. Yeah? Don't touch it. Yeah, hold it now. Wow. Cheese. That is. So tough, Nani. No, don't get inside that one. You're going to spoil these flowers. You look. సో అది అనమాట. తర్వాత అర్థమైంది సీజర్ ఎందుకు ఇచ్చారు అని చెప్పి. అది సీజర్తో ఎంత కట్ చేయడానికి పోయినా అసలు అవ్వట్లేదు. యాక్చువల్లీ ఇలా ప్లక్ చేసామనుకో అది టక్ మనీ అయిపోతుంది. సీజర్తో కట్ చేయడానికి పోతే అది అస్సలు అవ్వట్లేదు. సో ఇట్స్ వెరీ అంటే లైక్ ఎంత స్ట్రాంగ్ ఉందన్నమాట. అది చుడ్డికి ఇలా స్టెమ్ అంత చిన్నగా ఉంది కదా, కానీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్. సో అదే అనమాట. ఫైనల్లీ మేము ఒక 5-6 ఫ్లవర్స్ అయితే ప్లక్ చేసుకొని ఇంకా దాని తర్వాత ఇంకా నానికి ఫుల్ యాక్చువల్లీ నాని ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అనమాట. నేను ఫొటోస్ అన్నీ లాస్ట్లో అటాచ్ చేస్తాను. సో ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ ఎండ్ సో దట్ యూ కెన్ సీ సమ్ బ్యూటిఫుల్ ఫొటోస్ ఆఫ్ నాని. సో ఇదే అనమాట 2 legs ఫామ్. ఎంజాయ్డ్ ఏ లాట్. అండ్ నానికి ఫొటోస్ అయితే మెయిన్గా వెళ్ళేది ఫొటోస్ కోసం కదా. సో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. మీరు వెళ్తే ఫ్రెండ్స్తో వెళ్ళండి. అప్పుడు ఏమవుతుందంటే ఒకరు ఫొటోస్ ఒక ఫ్యామిలీకి ఫోటో తీస్తే ఇంకొక ఫ్రెండ్స్ ఇంకొక ఫ్యామిలీ అలా ఫొటోస్ తీయడానికి బాగుంటుంది. ఒక్కొక్కరే వెళ్ళారనుకోండి ఊరికే వేరే వాళ్ళని అడగాల్సి వస్తుంది ఫొటోస్కి. బట్ ఇక్కడ నేను ఏం ట్రై చేశానంటే నేను ప్రతిసారి అదే ఇలా పెట్టి ఒక చోట ఫ్రేమ్ ఫిక్స్ చేసి ఐ వాంట్ 3 of us టు బి క్యాప్చర్. ఇంకా మనల్ని మనమే క్యాప్చర్ చేసుకోవాలి కదా అని పెడతాను. కానీ ప్రతిసారి బ్లర్ అయిపోతుంది అనమాట వీడియో. అది ఎందుకు అని తెలియదు. ఐ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. సో అది గార్డెన్ ನೋಡಿಲಿ which one?
సో బయట ఇలా ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు నేను వెళ్ళేటప్పుడు చెప్పా కదా, ఇలా క్యూట్గా టాయ్స్ పెట్టారు కిడ్స్కి ఆడుకోవడానికి అని చెప్పి. ఇంకా నాని మనమే పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయకుండా సో కిడ్స్ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి ఇలా టాయ్స్ పెట్టారనమాట. నాని దాని మీద జంప్, అక్కడ వేరే కిడ్స్ జంప్ చేస్తున్నారు అలా చూసి అలా జంప్ చేయమంటే ఒక 2-3 టైమ్స్ కింద పడ్డాడు. బట్ ఇట్స్ ఓకే, అది గ్రాసే కాబట్టి ఏం అవ్వలేదు. ఇంకా దాని తర్వాత మేమైతే రిటర్న్ వెళ్తున్నాము ఇంటికి. మనం రిటర్న్ వెళ్ళే దారిలోనే నాని ఈజ్ ఆల్మోస్ట్ టైర్డ్ అనమాట. Say bye bye guys. Bye bye guys. See you in next video. Thank you. Hi baby. Door vidla. సో అలా అనమాట. ఇది అయితే మా ట్యూలిప్స్ వ్లాగ్, అంటే ఒక చిన్న వ్లాగ్ లెక్క నాకు ఎంత. సో మేము అక్కడి నుంచి అయితే నెక్స్ట్ ఫోర్జ్ డ్యామ్ అనే ప్లేస్కి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ డే ట్యూలిప్స్కి వెళ్ళింది సాటర్డే, సో ఇది సండే అనమాట. సో మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నేను షెఫిల్డ్ నుంచి పీక్ డిస్ట్రిక్ట్స్ చాలా దగ్గర. సో మేము ఎవ్రీ వీకెండ్ సమ్మర్లో ఏదో ఒక పీక్ డిస్ట్రిక్ట్కి వెళ్తూనే ఉంటాము, జస్ట్ నానిని బయటికి పిలిచికెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్తో. సో మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు తెలుస్తుంది. సో ఏ ప్లేస్ ఎంత డిస్టెన్స్లో ఎన్ని మైల్స్ వాక్ అనేది నేను క్లియర్గా వీడియోస్లో చెప్తూ ఉంటాను మీకు. సో ఇదైతే ఫోర్జ్ డ్యామ్ అని, అగైన్ షెఫిల్డ్ నుంచి ఒక 30 minutes డ్రైవ్ అండ్ 8 miles వాక్ పాత్ అనమాట ఇది. సో ఇలా చిన్నగా అంటే ఇది చిన్న డ్యామ్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్తో వాక్ మొత్తం రివర్ కనెక్ట్ అయ్యే ఉంటుంది. సో దట్ కిడ్స్ విల్ ఎంజాయ్ ఎ లాట్ ఈ ఫోర్జ్ డ్యామ్ అనే ప్లేస్. అండ్ ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఇలా, అండ్ ఇలా వాటర్ ఫ్లోతోనే వాక్ మొత్తం ఉంటుంది. నాని అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు అనమాట ఈ వాక్ని. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీక్ డిస్ట్రిక్ట్ అని చెప్తాను. చూసారు కదా ఇక్కడ నాని చూడండి హౌ హీఈస్ ఎంజాయింగ్ అని వాటర్. Splish splash splish. Here, till come here. Till come here. Till come here. You can go there. So water man. Hold my hand. Easy, easy, easy. I'm holding you. Don't worry. Easy peasy. ఇలా నాని ఫుల్గా ఎంజాయ్ చేశాడు అనమాట. వాటర్లో వాక్ చేయాలి, లైక్ అంటే ఎక్స్ప్లోరింగ్ అనమాట. సో నేను అందుకే చెప్తాను, టాడ్లర్స్ ఎవరైతే ఉన్నారో అనుకో మీరు లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ ద ప్లేసెస్. మీకు లైక్ యూకేలో ఉన్నామంటేనే కాదు, ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక ప్లేస్కి, వాళ్ళకి తెలియని ప్లేస్కి, లేకపోతే బుక్లో ఒక ప్లేస్ చూసి ఉంటారు, యానిమల్స్ చూసారనుకో జూకి పిలిచడం కానీ అలా పిలిచికెళ్తే దే విల్ ఆల్సో గెయిన్ సమ్ నాలెడ్జ్ అండ్ వాళ్ళకి కూడా. Smile one time. Let's go to park. Let's go to park. Maybe he wants to go to the park. Okay, go now. సో ఇలా వాక్కి పిలిచికెళ్ళినప్పుడు కూడా మేము నానికి వాట్ హీ వాంట్స్ టు డూ అన్నప్పుడు నాని అడిగేది ఒక్కటే, లెట్స్ గో టు పార్క్ ఆర్ లెట్స్ హ్యావ్ సమ్ ఫుడ్ ఆర్ లెట్స్ గో టు ఎ వాక్. సో ఈ 3నే అడిగేది, ఇంకా దానికి మించి ఇంకేం అడగడు అనమాట. అండ్ స్క్రీన్ టైం కూడా తగ్గుతుంది ఇలా కిడ్స్ని బయటికి పిలిచికెళ్ళడం వల్ల. ఫోన్ చూడరు, సో టీవీ చూడరు, దే ఎంజాయ్. సో ఇది ఒకటనమాట. సో వాళ్ళకి ఇప్పుడు Ilan chinili ilan ಮಾಡ್ತಾರೆ? 116. Hi, Tommy. Hi. These are sheep. I think these are sheep. What is the Chinilo? Sheep and that's this. That's the sheep also. Okay. So one more is coming chinili. Hi. Hello. Who is running? Go. Keep moving. సో అక్కడి నుంచి మేమైతే ఇంకా అవర్ కవ్ మోలీ అనే ఐస్ క్రీమ్ ఫామ్కి వెళ్ళామన్నమాట. సో ఇది ఒక ఫామ్, మాకైతే ఇది ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము, సో దిస్ ఈస్ ద సెకండ్ టైం. అక్కడ వెండింగ్ మిషన్ అని కనిపిస్తుంది కదా, సో మనకు అక్కడ పార్లర్లో ఐస్ క్రీమ్ క్లోజ్ అయినప్పుడు వీ క్యాన్ బై ఇట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ చూడండి నాని కౌస్ని చూసి ఎంత ఎగ్జైట్. What does the cow say?
సో ఇక్కడే కౌస్ అని ఉంటాయి అండ్ పక్కనే చిన్నగా ఉంటుంది ప్లేస్, కానీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఫ్రెష్ మిల్క్, ఫ్రెష్ ఐస్ క్రీమ్ అన్నీ దొరుకుతాయి అనమాట. సో ఎంట్రన్స్ వెళ్ళగానే మనకి ఏ ఐస్ క్రీమ్ కావాలి, ఎన్ని స్కూప్స్ కావాలి, ఏ కోన్ కావాలి, దానిపైన చాక్లెట్ ఫెడ్జ్ కావాలా వద్దా, సో అన్ని ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకొని వెళ్తే ఇది లోపల అనమాట. మీరు చూడాలని క్యాప్చర్డ్ బిట్. ఇంకా నానికి చూస్ చేసుకుంటే మనకి ఇస్తారు. ఇంకా నానికి నేను చిన్న మినీ కోన్ తీసుకున్నాను అనమాట, కానీ హీ డోంట్ వాంట్ దట్ మినీ కోన్. మా నానికి పెద్దది కావాలి అని చెప్పి, బట్ ఎనీహౌ వీ హ్యావ్ కన్విన్స్డ్ అది కొంచెం ఇది కొంచెం తినిపించి ఫైనల్లీ హీ ఎంజాయ్డ్ ద ఐస్ క్రీమ్ అనమాట. కానీ ఇక్కడ కూర్చొని తినడం కన్నా ఈ ఐస్ క్రీమ్ కూర్చొని తినడానికి ఒక స్పాట్ ఉందన్నమాట. సో ఆ స్పాట్కి వెళ్ళి మేమైతే ఐస్ క్రీమ్ తిన్నాము. సో షామ్ బాట్ చీజ్ రాస్బెర్రీ కేక్, నేను తీసుకున్నాను రాస్బెర్రీ ఫ్లేవర్డ్ అండ్ నాని స్ట్రాబెర్రీ. సో ఇదే అనమాట ఆ ప్లేస్. ఇలా ఎనిమల్స్ని చూసుకుంటూ షీప్స్ అన్నీ చూసుకుంటూ మనం ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయవచ్చు అనమాట. దిస్ ప్లేస్ హ్యాస్ మై హార్ట్. అంత బాగుంటుంది ప్లేస్. అగైన్ షెఫీల్డ్ నుంచి ఒక 15 minutes డ్రైవ్. కార్ లేని వాళ్ళు కూడా డైరెక్ట్ బస్సెస్కి కూడా లింక్ ప్రొవైడ్, అంటే బస్ స్టాప్ పక్కనే ఫామ్ ఉందన్నమాట. సో ఈజీ యాక్సెసిబిలిటీ. సో యూ కెన్ గో అండ్ విజిట్. సో ఇంకా దాని తర్వాత మేమైతే మంచిగా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసి మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు నాకు ఇలా సీనరీస్, నేను చెప్పా కదా షెఫీల్డ్లో కాదు యూకేలో డ్రైవ్స్ అనేటివి చాలా 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 బాగుంటాయి. సో నేను పర్సనల్గా ఎంజాయ్ చేశాను. మేము ఎస్పెషల్లీ బయటికి వెళ్ళినప్పుడు ఇలా మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి ఫోన్ తప్ప ఇంకా ఫోన్ ఎప్పుడు యూజ్ చేయము. ఇక్కడ వెళ్తున్నప్పుడు ఈ చెరీ బ్లాసమ్ ట్రీస్ ఎంత 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 బాగున్నాయో, నాకైతే ఎంత నచ్చిందో. ఈ డ్రైవ్ చాలా చాలా బాగుంది. సో మీకు కూడా చూస్తారని ఐ క్యాప్చర్డ్ ఇట్. Hope you like this video, guys. So if you like this video, please do like, share and subscribe to my channel Chandana Shyam. And inka elanti videos cheyalo, please let me know in the comment box so that I can film the video for you. That's it, guys. Bye bye until my next video.